ఎంతో మంది నటీనటులు తమ నటనతో ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశారు. అయితే ఒక్కొక్కరిది ఒక్కొక్క శైలి. తమకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకున్న వారే సినిమాలలో బాగా రాణిస్తారు అనడానికి ఎన్నో ఉదాహరణలున్నాయి. అలాంటి వారిలో నూతన్ ప్రసాద్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎవరిని అనుకరించకుండా తనకంటూ ఒక స్పెషాలిటీని క్రియేట్ చేసుకున్న నూతన్ ప్రసాద్ గారి జీవితం ఎంతో విభిన్నమైనది. ఆయన సినీ ప్రస్థానం ఎన్నో విశేషాలతో కూడుకున్నది. పైన తదాస్తు దేవతలు ఉంటారు. మన నోటి నుంచి వచ్చే మాటలు కొన్నిసార్లు నిజమవుతాయి అని పెద్దలు అంటుంటారు. అది నూతన్ ప్రసాద్ గారి విషయంలో అక్షరాల నిజమైంది. నూతన్ ప్రసాద్ గారి అసలు పేరు తాడినాడ సత్యదుర్గ వరప్రసాద్. 1945 సంవత్సరం డిసెంబర్ 12వ తారీఖున కైక్లూరులో జన్మించారు. ఆయన తండ్రి సుబ్బారావు కైక్లూరు సమితి కార్యాలయంలో గుమస్తాగా పనిచేసేవారు. ఆర్థికంగా అంత ఉన్నతమైన కుటుంబం కాకపోవడంతో ప్రసాద్ గారి తల్లి శ్యామలాదేవి బట్టలు కుడుతూ కుటుంబాన్ని నడిపించేది. 1965 సంవత్సరంలో వరప్రసాద్ ఐటీఐ పూర్తి చేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో చిన్న ఉద్యోగంలో చేరారు. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి హెచ్ఎల్ఎం సంస్థలో చేరారు. అక్కడ రంగస్థల నటుడు దర్శకుడు భానుప్రకాష్ పరిచయమయ్యారు. ఆయన ద్వారానే నాటక రంగంలో ప్రవేశించారు. సాధారణంగా చిన్నతనం నుంచి సినిమాలలోకి వెళ్లాలనే కుతూహలం తమకుందని నటీనటులు చెబుతుంటారు. కానీ వరప్రసాద్ మాత్రం 20 సంవత్సరాలు దాటిన తర్వాతే నటనపై ఆసక్తి పెంచుకున్నారు. నాటకాలలో వరప్రసాద్ నటన చూసి అతని తల్లి ఎంతో పొంగిపోయేది. నటుడుగా ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని అతన్ని ప్రోత్సహించేది. దాదాపు 10 ఏళ్లు రంగస్థలాన్ని అంటిపెట్టుకుని ఉన్నారు వరప్రసాద్. అతని నాటకం చూసిన పినిశెట్టి శ్రీరామూర్తి అతని ఫోటోలు తీసుకుని నీడలేని ఆడది సినిమాలో అవకాశం ఇప్పించారు. అయితే మొదట విడుదలైన సినిమా మాత్రం అందాల రాముడు. వరప్రసాద్ నటించిన 3వ సినిమా ముత్యాల ముగ్గు. ఈ సినిమాలో అతను చేసిన నిత్య పెళ్లి కొడుకు పాత్ర అందరిని మెప్పించింది. అయితే అవకాశాలు మాత్రం అనుకున్న స్థాయిలో రాలేదు. ఆ రోజుల్లో ప్రసాద్ గారు చాలా సన్నగా ఉండేవాడు. బీరు తాగితే బొగ్గలు వస్తాయని మిత్రులు సలహా ఇవ్వడంతో తాగడం అలవాటైంది. తనకు సినిమా అవకాశాలు ఎక్కువగా రావడం లేదన్న బాధతో కాస్త ఎక్కువ తాగడం మొదలుపెట్టాడు. మందు తాగకపోతే చేతులు వణికే స్థితికి వెళ్ళిపోయాడు. అప్పుడు ఒక్కసారిగా అతను తన ఆరోగ్యం ఎలా ఉందో టెస్ట్ చేయించుకోవాలనుకున్నాడు. ఆరోగ్యం బాగుందని డాక్టర్ చెబితే మందు మానేద్దాం, ఏదైనా జబ్బు ఉందని చెబితే ఇంకా తాగి చచ్చిపోదామని డిసైడ్ అయిపోయాడు. అయితే అన్ని టెస్టులు చేసిన డాక్టర్ అతనికి ఏ జబ్బు లేదని చెప్పాడు. అంతే, వరప్రసాద్లో కొత్త ఉత్సాహం వచ్చింది. ఇంకా అప్పటి నుంచి మందు మానేశాడు. కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నాడు కాబట్టి తన పేరుని నూతన్ ప్రసాద్ గా మార్చుకున్నాడు. ఆ తర్వాత ఆయన నటించిన చలిచీమల సినిమాలో 101 జిల్లాల అందగాడిగా, రాజాదిరాజు సినిమాలో సైతాన్గా, పట్నం వచ్చిన ప్రతివతల సినిమాలో దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది ఇప్పుడంటూ డైలాగులు చెప్పే పోలీసు పాత్రలో జీవించాడు నూతన్ ప్రసాద్ గారు. చలిచీమలు, కలియుగ మహాభారతం, పట్నం వచ్చిన ప్రతివతల సినిమాలోని డైలాగులు అప్పట్లో గ్రామ్ఫోన్ రికార్డుల్లో వచ్చి ఎంతో పాపులర్ అయ్యాయి. డైలాగ్ మాడ్యులేషన్, డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్, నటనలో కొత్తదనం ఆయన్ని నటుడుగా ఉన్నత స్థానం నిలబెట్టాయి. అయితే 1989 సంవత్సరం ఫిబ్రవరి 1వ తారీఖు నూతన్ ప్రసాద్ గారికి దుర్దినం అని చెప్పాలి. తదాస్తు దేవతలు ఉంటారు అని అతనికి తెలిసొచ్చిన రోజు అది. రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన బామ్మ మాట బంగారు బాట సినిమాలో భానుమతి గారికి భర్తగా నటించాడు నూతన్ ప్రసాద్ గారు. ఒకరోజు అబ్బా సత్యానురా నా వెన్నుపూస విరిగింది అనే డైలాగుతో షూటింగ్ మొదలైంది. ఆ డైలాగ్ చెప్పిన వేళ విశేషం ఏమిటో గాని నిజంగా ఆ రోజు అలాగే జరిగింది. గాలిలో ఉన్న కారులో రాజేంద్ర ప్రసాద్, నూతన్ ప్రసాద్ గారు ఉన్నారు. ప్రమాదవస్తు కొన్ని అడుగుల ఎత్తు నుంచి కారు కింద పడిపోయింది. నూతన్ ప్రసాద్ గారి వెన్నుపూస విరిగిపోయి 2 కాళ్ళు చచ్చుపడిపోయాయి. ఎన్నో సినిమాలలో వైవిధ్యమైన పాత్ర పోషించిన ఆయన ఆ ప్రమాదంతో వీల్ చైర్కే పరిమితమైపోయారు. ఆయన ఆ తర్వాత కుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగారు. కర్తవ్యం సినిమా నుంచి కూర్చొని నటించడం మొదలుపెట్టారు నూతన్ ప్రసాద్ గారు. ఈ ప్రమాదానికి ముందు 365 సినిమాల్లో నటించిన నూతన్ ప్రసాద్ గారు ప్రమాదం తర్వాత 110 సినిమాల్లో నటించారంటే నటనని ఆయన ఎంత దైవ్యంగా భావించారో, ఎంతగా ఆరాధించారో అర్థం చేసుకోవచ్చు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నూతన్ ప్రసాద్ గారిని రవీంద్ర భారతికి సెక్రటరీగా నియమించారు. 1964 సంవత్సరంలో నూతన్ ప్రసాద్ గారి నటనకు శ్రీకారం చుట్టింది రవీంద్ర భారతిలోనే. అలాగే తెలుగు విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ ని ప్రదానం చేసింది. 2011 సంవత్సరం మార్చి 30వ తారీఖున నూతన్ ప్రసాద్ గారు తుదిశ్వాస విడిచారు.